ప్రపంచ దేశాలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు, పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతల్లో భాగంగా మరి అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఇరాన్ తలపడుతున్నటువంటి దృశ్యాలు గమనించినట్లయితే, ఇరాన్ అయితే మాత్రం హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసింది. సరే, తదుపరి లక్ష్యం అయితే కూడా ఇరాన్ మరొక లక్ష్యంతో ముందుకు దూసుకొస్తూ ఉందట. సో ఆ విషయం మీద మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. ఇరాన్ తదుపరి లక్ష్యం ఏంటి, ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ వ్యాఖ్యల యొక్క మర్మం ఏంటి అనేది చూస్తే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఎప్పుడో తెలియనటువంటి అనిశ్చితి ప్రపంచాన్ని ఆందోళన గురిచేస్తుంది. ఇది ఎప్పుడైతే హార్మూజ్ జలసంధి దిగ్బంధం చేశారో దాని కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం అయితే నెలకొంది. మరి ఇరాన్పై దాడి చేసినట్టు అమెరికా, ఇజ్రాయిల్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచాలని ఇరాన్ మరికొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. సో దీనిలో భాగంగానే తదుపరి లక్ష్యంగా బాబ్ అల్ మాండెబ్ అనే జలసంధిని దీన్ని కూడా దిగ్బంధం చేద్దామనే ప్లాన్లో ఉంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకరు మహమ్మద్ బాగేర్ గాలిబక్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్గా చూసినట్లయితే చమురు, ఎల్ఎన్జి, గోధుమలు, బియ్యము, ఎరువుల రవాణాలో ఈ యొక్క బాబ్ అల్ మాండెబ్ అనేది చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది. అనేకమైనటువంటి దేశాలు, అనేక కంపెనీలు కూడా ఎక్కువగా ఈ బాబ్ అల్ మాండెబ్ ద్వారానే రవాణాలు జరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. ఈ జలసంధిని కూడా మూసేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సందేహం అయితే వ్యక్తం చేస్తుంది ఇరాన్. ఈ జలమార్గం కూడా మూసుకుపోతే ప్రపంచం మరింతగా కష్టాల్లో కూరుకుపోతుంది. మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఈ మాండెబ్ జలసంధి అనేది ఎక్కడ ఉందంటే యెమెన్, జిబౌటి దగ్గర ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తూ ఉంది. సూయజ్ కాలువ దిశగా వెళ్ళేటువంటి నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇవన్నీ కూడా ఇది కీలకమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్గా చెప్పవచ్చు. ఎర్ర సముద్రానికి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి మధ్య ఒక ద్వారం లాగా బాబ్ అల్ మాండెబ్ జలసంధి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీని వెడల్పు చూస్తే మనకి 30 కిలోమీటర్లు ఉందట. ఈ మార్గంలో వెళ్ళేటువంటి ఇజ్రాయెల్ అనుకూల దేశాల నౌకలపై ఇరాన్ అనుకూల హూతీలు తరచూ దాడులకు పాల్పడుతూ ఇప్పటికే దీనిపై పట్టు సాధించినట్లుగా మన సమాచారం అందుతుంది. అయితే ప్రపంచ వాణిజ్యంలో ఈ బాబ్ అల్ మాండెబ్ అనేటటువంటి దీని యొక్క వాణిజ్యం ఎంత ఉంది, దాని యొక్క వాటా మనం గమనిస్తే, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మాండెబ్ జలసంధి ఒక గేట్ వేలాగా పనిచేస్తుంది. ఇది దీనితో చూస్తే మనం నిత్యం కూడా 45 లక్షల బ్యారెల చమురు రవాణా అవుతుందట రోజుకి. అదే అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% అయితే దీని గుండానే ప్రయాణం చేస్తుందట. అంటే మనం చెప్పాలంటే హార్మూజ్ జలసంధి ఎలా అయితే ఉందో ఈ మాండెబ్ జలసంధి కూడా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించవచ్చు. ఇది ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జి, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు అవన్నీ కూడా ఈ మార్గంలోనే రవాణా అవుతూ ఉంటాయి. మరి సంవత్సరానికి చూసినట్లయితే 93.95 లక్షల కోట్ల విలువైన సరుకులు మాండెబ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా చూస్తూ ఉన్నాం. మాండెబ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికాలోని దక్షిణ భాగం నుంచి పయనించాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అంటే మాండెబ్ జలసంధి వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. అదే మాండెబ్ జలసంధిని మూసేస్తే మరొక దారి లేదు కాబట్టి ఆఫ్రికా నుంచి ప్రయాణించాలి. అప్పుడు అధిక సంఖ్యలో ఖర్చులు అవుతూ ఉంటాయి. మాండెబ్ జలసంధిలో జిబౌటి వైపున అమెరికా భారీ సైనిక స్థావరం కూడా ఉంది కనుక ఈ జలమార్గాన్ని మూసివేస్తే అగ్రరాజ్యం నుంచి తీవ్ర ప్రతిఘటన రావచ్చు అనేటువంటి అంచనాలు కూడా ఉంది. ఏదేమైనా ఏం జరుగుతుందో చూద్దాం. కానీ అందరూ కాంక్షించేది ప్రపంచ శాంతి కోసం అందరూ కాంక్షిస్తున్నారు. ఇంతవరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.